యాచరులో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న ఎస్ఐ మధు కారును ఢీకొట్టింది. కారు ఢీకొట్టిన తనిఖీలు చేస్తున్న సమయంలో ఎస్ఐ మధు ఒక కారును అడ్డగించే ప్రయత్నం చేశారు. కారును నిలిపే ప్రయత్నంలో కారు దూసుకొచ్చింది. దీంతో ఒక్కసారిగా కారు బ్యానెట్పై ఎస్ఐ మధు పడిపోయాడు. సుమారు 400 మీటర్ల వరకు హైదరాబాద్ వైపుగా దూసుకెళ్లాడు. సాయి శరణం గార్డెన్ వద్ద కారు స్లో చేయగానే ఎస్ఐ దూకేశాడు. సమాచారంతో అలర్ట్ అయిన సదరు పోలీసులు ఇబ్రహీంపట్నం ఖానాపూర్ గ్రామంలో కారును నిలిపి డ్రైవర్ మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. స్వల్ప గాయాలైన ఎస్ఐ మధు మాల్ అనే గ్రామంలో పీపుల్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. మరోవైపు యాచర అంబేద్కర్ చౌరస్లో బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. యాచరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న ఎస్ఐ మధును కారు ఢీకొట్టింది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్లో అందిస్తారు. పవన్, యాచారంలో ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న ఎస్ఐ మధును కారు ఢీకొట్టి వెళ్ళిపోయింది. అయితే కారు నిలిపే ప్రయత్నంలోనే అతన్ని బానెట్ పై వేలాడుతూ ఎస్ఐని హైదరాబాద్ వైపు శరవేగంగా కారు ఇటు దూసుకు వెళ్ళిపోయిన పరిస్థితి చూస్తున్నాము. అయితే కొద్ది దూరం వెళ్ళిన దాని తర్వాత కారు స్లో చేయగానే ఎస్ఐ కారు బానెట్ పై నుంచి కూడా కిందకు దూకేసిన పరిస్థితి చూస్తున్నాం. అయితే ఈ యొక్క ఇబ్రహీంపట్నం ఖానాపూర్ గ్రామంలో కారును నిలిపివేసి డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే ఎస్ఐ మధుకు స్వల్పంగా గాయాలు కావడంతో అతన్ని ప్రైవేటు హాస్పిటల్ కూడా తరలించారు. అయితే తిరిగి పోలీస్ స్టేషన్ కు చేరుకున్న ఎస్ఐ వారి పైన కేసు కూడా నమోదు చేశారు. అయితే ఈ యొక్క అంబేద్కర్ చౌరస్తా వద్ద బైకును ఢీకొట్టడంతో కారు మరొక ఇద్దరికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఒకరికి చెయ్యి కూడా ఫ్రాక్చర్ అయినట్టుగా దీనికి సంబంధించి తెలుస్తుంది. అయితే కారులో ప్రయాణిస్తున్న ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని దీనికి సంబంధించి విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఎస్ఐని ఢీకొనడంతో అతనికి సంబంధించి కేసు కూడా నమోదు చేశారు. ఎందుకంటే విధులను ఆటంకం కలిగించారు. అంతేకాకుండా ఎస్ఐని పూర్తిగా అతని యొక్క విధులను ఆటంకం కలిగిస్తూ కారుతో ఢీకొట్టడంతో అతని పైన కూడా క్రిమినల్ కేసు కూడా నమోదు చేశామని చెప్పి ప్రధానంగా ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసిన దాని తర్వాత అన్ని విషయాలు చెప్తామని చెప్పి పోలీసులు. రైట్, థ్యాంక్ యూ పవన్. బైక్